హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి ఈ వీకెండ్ లో అయితే రెండు మూవీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. బబుల్ గమ్, డెవిల్ మూవీ అయితే రెండు మూవీస్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఇలా రెండు మూవీస్ అయితే రిలీజ్ అయినప్పుడు కానీ, మూడు మూవీస్ అయితే రిలీజ్ అయితే అయినప్పుడు కానీ అసలు అయితే ప్రతి ఒక్కరికి ఉండే డౌట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం అయితే ఏ మూవీ చూడాలి, ఏ మూవీ బాగుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే ఇవే డౌట్స్ అయితే ఉంటాయి. మరి ఈ వీడియోలో అయితే మనం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీకెండ్ లో అయితే ఏ మూవీ చూడాలని చెప్పేసి క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు అయితే కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు అయితే డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్ మూవీకి సంబంధించిన కంటెంట్స్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి ఇప్పుడు రిలీజ్ అయిన మూవీస్ లో మీరు అయితే ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలనుకుంటే బబుల్ గమ్ లేదా డెవిల్ మూవీ చూడాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరైతే డెవిల్ కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే స్పై థ్రిల్లర్ జోన్ లో చూడాలనుకున్న వాళ్ళు, ఇలాంటి మూవీస్ అయితే ఇష్టం ఉన్న వాళ్ళు అయితే డెఫినెట్ గా అయితే డెవిల్ మూవీకి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ మూవీ అయితే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా అయితే ఉంటుందని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అంతేకాకుండా అయితే అక్కడక్కడ అయితే గ్రాఫిక్స్ ఇష్యూ, మరి మధ్య మధ్యలో అయితే స్టోరీ అయితే కన్ఫ్యూజన్ అయితే అవుతూ ఉంటుంది. మరి ఇవన్నీ పక్కన పెట్టేసి అయితే మూవీ అయితే చూడడానికి అయితే బాగానే ఉంటుంది. ప్రతి ఒక్కరికి అయితే నచ్చుతుంది కూడా. హైపేక్ ఇచ్చే మూవీ అయితే కాదు కానీ చూడడానికి అయితే డీసెంట్ గా అయితే ఉంటుంది మూవీ. ఫ్యామిలీతో కలిసి కూడా అయితే హ్యాపీగా అయితే వీకెండ్ లో చూడాలనుకుంటే హ్యాపీగా అయితే చూడొచ్చు. మరి మేమైతే డెవిల్ మూవీ అయితే చూసాం. ఇంకేదైనా మూవీ అయితే ఉందా చూడడానికి అని చెప్పేసి మీరు కనుక అడిగితే బబుల్ గమ్ మూవీ అయితే ఉంది. సో ఇది కూడా అయితే థియేటర్ లో అయితే ఇప్పుడైతే ఉంది కాబట్టి మీరైతే చూడాలనుకుంటే ఫ్యామిలీతో అయితే వెళ్ళండి బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే ఫ్యామిలీతో చూడాల్సిన సీన్స్ అయితే ఇందులో అయితే అంతలా అయితే ఎక్కువ అయితే ఉండే. సో ఫ్రెండ్స్ తో అయితే మీరైతే వెళ్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే ఈ మూవీని అయితే ఎంజాయ్ చేస్తారు. ఇది కూడా ఒక యావరేజ్ మూవీ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అంత హైపేక్ ఇచ్చే సీన్స్ కానీ, ఇరగదీసే ఫైట్స్ కానీ అంతలా అయితే అసలు అయితే ఏముండే. మరి ఫ్రెండ్స్ తో వెళ్తే కనుక అయితే డెఫినెట్ గా అయితే మీరైతే ఈ మూవీని అయితే ఎంజాయ్ అయితే చేస్తూ అయితే టైం పాస్ అయితే అవుతుంది మీకైతే. మరి ఫస్ట్ టైం అయినా కానీ రోషన్ కనకాల అయితే చాలా అంటే చాలా బాగా యాక్ట్ అయితే చేస్తాడు ఈ మూవీలో అయితే. మరి మంచి స్టోరీ ఉన్న మూవీ పడితే కనుక అయితే ఒక మంచి హీరో అవుతాడని చెప్పేసి నాకైతే మూవీ చూస్తున్నంత సేపు అయితే అనిపించింది. మరి మీరు కనుక ఈ రెండు మూవీ చూసే కన్నా అయితే ద బెస్ట్ మూవీ ఇంకేదైనా చూడాలనుకుంటే డెఫినెట్ గా అయితే హ్యాపీగా అయితే సలార్ మూవీ అయితే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయితే సలార్ మూవీ చూసినా అయితే తప్పలేదు. ఈ రెండు మూవీస్ కన్నా అయితే అలాంటి చాలా బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్. ఎందుకంటే అందులో ఉన్న ఫైట్స్ కానీ, ఎలివేషన్స్ కానీ డెఫినెట్ గా అయితే ప్రతి ఒక్కరికి అయితే నచ్చాయి. ఆల్రెడీ అయితే సలార్ మూవీ అయితే ఇండస్ట్రీ అయితే పడిపోయింది కాబట్టి ఇంకోసారి కాదు ఇంకో 2-3 సార్లు చూసినా అయితే అసలు అయితే తప్పులేదు మన ప్రభాస్ ని, మన డైనోసార్ ని అయితే. మరి మీలో అయితే ఈ వీకెండ్ లో అయితే మళ్ళీ ఏ మూవీకి వెళ్ళాలనుకుంటున్నారో, ఏ మూవీని ఎన్నిసార్లు అయితే చూసారో, ఇప్పటికైతే ఏ మూవీ చూడాలనుకుంటున్నారో డెఫినెట్ గా అయితే ఖచ్చితంగా అయితే మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. నాకైతే తెలుసుకోవాలి అయితే ఉంది. మరి సలార్ అయితే మొత్తం అయితే టోటల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారో, మరి మీకైతే ఏ మూవీ అయితే నచ్చిందో లేదో కూడా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి, అండ్ ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే డెఫినెట్ గా మన ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్ లో పెట్టుకోవడం అయితే అసలు అయితే మర్చిపోకండి. మరి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకైతే సపోర్ట్ అయితే ఇస్తారని కోరుకుంటూ మరి బాయ్ గైస్ అందరికి అయితే. అంతేకాకుండా మీలో కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ, అంతేకాకుండా మన డార్లింగ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నా కానీ అయితే డెఫినెట్ గా అయితే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే అసలు అయితే మర్చిపోకండి. చూద్దాం ఎంతమంది ఫ్యాన్స్ అయితే ఈ వీడియో అయితే చూస్తున్నారని చెప్పేసి.